నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఎన్నో అంచనాల నడుమున ప్రధానంగా మంచు విష్ణుకి సంబంధించి తన కెరియర్కి సంబంధించి ప్రధానంగా వరుస ఫ్లాపుల తర్వాత కన్నప్ప అనే ఒక పాన్ ఇండియా సినిమాతో ఆయన భారీ బడ్జెట్తో అలాగే భారీ ప్యాడింగ్ ఆర్టిస్టులతో ప్రభాస్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలను కూడా వాళ్ళని ఒప్పించి అందులో పెట్టిన అంశాలు మనకి ప్రతి వీడియోలో ఆయన చెప్పడం జరిగింది, ప్రతి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కన్నప్ప స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా కన్నప్ప సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలు ఉన్న ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి విష్ణు గారు కూడా స్పందించడం జరిగింది. ఇది ఖచ్చితంగా టెఫ్టే కాదు, ఖచ్చితంగా దీంట్లో ఇంకా చాలా కుట్ర కూడా దాగుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్దాం. ఈ కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లోని 4 ఫ్రేమ్ సంస్థకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిన ముంబై. ఇది ఒక సాధారణ సినిమాకి సంబంధించిన ఘటన కాదు. ఇది కోట్లాది రూపాయలు విలువైన కంటెంట్ చోరీ చేయడానికి జరిగిన ప్లాన్డ్ ఆపరేషన్ కావచ్చు. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర ఏమిటి, ప్రధానంగా దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఫిలిం నగర్ తెలుగు సినిమా పరిశ్రమకు హార్ట్ లాంటిది. ఈ ప్రాంతంలో మే 25న చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు టాలీవుడ్ షాక్ గురి చేస్తుంది. కన్నప్ప సినిమా అత్యంత కీలకమైన కంటెంట్ ను కలిగి ఉన్న హార్డ్ డిస్క్ ను మాయం చేశారు కొందరు వ్యక్తులు. సో దీనికి సంబంధించి కొన్ని వివరాల్లోకి వెళ్తే మనకు తెలిసిందే, ఇది విష్ణు మంచు ప్రధానంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. దీనికి సంబంధించి భారీ బడ్జెట్ అని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కొన్ని వందల కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేసి ఒక పాన్ ఇండియా సినిమాగా దీన్ని దిద్దుతున్న విషయం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి విష్ణు గారి ప్రెస్ మీట్లు కూడా మనం గతంలో చూసుకున్నట్టయితే దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే గతంలో ఆయన ఫ్లాప్స్ విషయంలో కావచ్చు, కొన్ని ట్రోల్స్కి గురైన సినిమాలకి సంబంధించి కావచ్చు, కొంత డిప్రెషన్ ఉన్న ఆయన ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలి, ఒక పాన్ ఇండియా సినిమా చేయాలన్న దీంతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా దీని మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే ప్రభాస్ కావచ్చు, మోహన్ లాల్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది కీలక పాత్ర పోషించారు ఇందులో. సో దీని మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్ను అయితే ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎలా తీర్చిదిద్దారో, దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఈ కంటెంట్ ఎలా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అంశాలు అంచనాల నడుమున ఇప్పటికీ కూడా అంటే ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈ టైంలో ఒక కీలకమైన హార్డ్ డిస్క్ మిస్ అవడం, కీలకమైన సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అవడం అనేది కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. ఇది ఎవరు మిస్ చేశారు ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు. కాకపోతే ఇప్పటికీ వచ్చిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ కావచ్చు, అటు విష్ణు గారు రియాక్ట్ అయిన విధానం కావచ్చు, కొంతమంది పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు కొన్ని ట్వీట్ ద్వారా కూడా. ఒకసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఇక్కడ వార్తల్లో వచ్చిన ప్రకారం ఏంటంటే, ఈ ముంబైలో ఉన్న హై స్టూడియోస్ నుంచి 4 ఫ్రేమ్ స్టూడియోకు ఈ హార్డ్ డిస్క్ పంపడం జరిగింది, అది కూడా కొరియర్ ద్వారా. సో రికార్డు ప్రకారం అంటే 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖే ఇది ఆల్రెడీ ఇక్కడికి ఫిలిం నగర్ కి చేరింది. ఈ 4 ఫ్రేమ్ స్టూడియోస్ అక్కడ ఒక ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకుని చరిత అనే మహిళకు అందించారని వివరాలు వస్తా ఉన్నాయి. అసలు ఈ ఆఫీస్ బాయ్ కొరియర్ తీసుకోవడం అనేది అంటే అంత కీలకమైన ఫుటేజ్ ఒక ఆఫీస్ బాయ్ని పంపించి కొరియర్ తీసుకోమనడమా, లేదా కొరియర్ తీసుకున్నాడా, లేకపోతే అది అసలు పూర్తి సమాచారం అయితే ఇంకా బయటికి రాలేదు. ఈ చరిత అనే వ్యక్తి ఎవరు అనేది కూడా ఇప్పటిదాకా బయటకు అయితే రాలేదు. సో దీనికి సంబంధించి అక్కడి నుంచి రఘు, చరిత ఇద్దరు ఆ రోజు నుంచి కనపడలేదు అనేది ప్రధాన ఆరోపణ. వాట్సాప్, ఫోన్, ఇంటర్నెట్ ఏ కనెక్షన్ లేదు. స్టూడియో మేనేజ్మెంట్ ఈ విషయాన్ని పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. సో ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు మిస్ అయ్యారు. అసలు రఘు అంటే ఆఫీస్ బాయ్ అని చెప్తా ఉన్నారు, కానీ ఈ చరిత అనే అమ్మాయి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సో ఈ ఫైల్ చిత్ర యూనిట్ ఏం చెప్తా ఉంది, ఈ ఫైల్ మా సినిమాకు చాలా కీలకమైన అంశాలు అంటే విఎఫ్ఎక్స్ లాంటివి కావచ్చు, డబ్బింగ్ ఫుటేజ్ కి సంబంధించి కావచ్చు, స్టోరీ బోర్డ్ అన్ని అందులో ఉన్నాయని చెప్పేసి చిత్ర యూనిట్ చెప్తా ఉంది. వీరు కావాలని చేసింది అని మాకు అనిపిస్తుంది. మా సినిమా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని ప్రధానంగా మనం చూసాం. ఇటీవల మంచు మనోజ్ కి, మంచు విష్ణుకి జరుగుతున్న వాదనకు సంబంధించి కొన్ని కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి హార్డ్ డిస్క్ కూడా గతంలో మంచు మనోజ్ ఇంటి నుంచి మంచు విష్ణు తీసుకురావడం అనేది, ఇట్లాంటి కొన్ని అంశాలు మనం జరుగుతున్న టైంలో ఈ మా సినిమాను అడ్డుకోవాలని కుట్ర జరుగుతుందని ఏదైతే చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తా ఉందో, దీంట్లో కొంత అంటే
వీళ్ళు మనోజ్ మీద ఏమైనా ఈ నింద మోపే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అలాగే చాలా మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అంటున్నా. అంటే ఎవరా పెద్దలు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ మిత్రులు కాదు, అందులో అందరూ శత్రువులు కాదు. మేబీ కాంపిటీషన్ అయితే ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ అయితే ఇండస్ట్రీలో ఉంటుంది అనేది వాస్తవం. మరి ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేస్తున్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో కేవలం ఒక హార్డ్ డ్రైవ్ పోవడం కాదు, ఇది టాలీవుడ్ లో భారీగా వ్యాప్తిస్తున్న ఒక వాదన. ఈ సినిమాను ఆపాలనే కుట్ర, ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన పెద్దవాళ్లకు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారని, హిట్ అవుతుందన్న భయంతో ఈ కంటెంట్ చోరీ జరిగింది అన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. చూసినట్టయితే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏదైతే పెట్టుబడులు పెట్టిన పెద్దవాళ్ళు ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. సో వాళ్ళు ఈ పని చేసి ఉండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు చిత్ర యూనిట్. సో దీనికి అంటే సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే గతంలో చూడొచ్చు చాలా ఫుటేజ్లు, అంటే పవన్ కళ్యాణ్ సినిమా టైంలో కూడా అత్తారెడ్డి దారేది కూడా ఇదే టైంలో ముందే రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. ఆ సినిమా మొత్తం కూడా ఇంటర్నెట్ లో రావడం. సో అది కూడా సేమ్ ఇట్లాంటిదే, హార్డ్ డిస్క్ చోరీ జరిగి అక్కడ సినిమా మొత్తం రిలీజ్ అయిన పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా అలాంటి చర్యలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సో సైబర్ క్రైమ్ కూడా దీని మీద అలర్ట్ అయ్యి ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా అది ఇంపార్టెంట్ కీలకమైన అంశాలు అందులో ఉన్నాయి కాబట్టి ఆ అంశాలు బయటకు వచ్చినా కూడా ఖచ్చితంగా టోటల్ సినిమా బడ్జెట్ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు, ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్, అలాగే పార్సిల్ ట్రాకింగ్, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ట్రాకింగ్ ఎవరు తీసుకున్నారు అనే అంశం మీద సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు, అలాగే మొబైల్ లొకేషన్, వాళ్ళు ఎవరైతే రఘు అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి సంబంధించి ట్రాకింగ్, మొబైల్ ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. రెండు ప్రత్యేక బృందాలు అయితే, ఒకటి హైదరాబాద్, ఒకటి ముంబైలో కూడా వీళ్ళు రెండు బృందాలు కూడా దాని మీద ట్రాకింగ్ చేస్తూ ఉంది. సో ఏదైనా కూడా వివరాలు అయితే బయటకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే చిత్ర యూనిట్ స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఫిలిం ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండ్ కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గతంలో కొన్ని టాప్ సినిమాలకు సంబంధించి లీకులు ఇదే తరహాలో జరిగాయని చెప్పి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కూడా అదే తరహాలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అంటూ కూడా విష్ణు గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. సినిమా ఉత్పత్తిలో ప్రతి చిన్న మెటీరియల్ సురక్షితంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఇండస్ట్రీలో డిజిటల్ కంటెంట్ ప్రొటెక్షన్ మీద కొత్త చర్చ మొదలవుతా ఉంది ప్రధానంగా. ఎందుకంటే ఒక సినిమా చేసినప్పుడు కొంత బడ్జెట్ పెట్టి, అందులో ఇలాంటి పాన్ ఇండియా సినిమాలో బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఊహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్తో ఇలాంటి సినిమాలు నిర్మాణం అవుతూ ఉంటాయి కాబట్టి మేబీ ఈ ప్రతి చిన్న అంశం కూడా దీంట్లో కీలకమే. ప్రతిదీ కూడా కీలక బాధ్యత అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఇప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి అనేది కూడా దిగ్భ్రాంతి అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే మనకి కనబడతా ఉన్నాయి. రఘు, చరిత ఎక్కడికి వెళ్ళారు, హార్డ్ డిస్క్ ఎవరికి దక్కింది, ఇందులో సినీ ప్రపంచానికి మించి ఇతరుల బలం ఎంతవరకు ఉంది, అలాగే ఇది వాణిజ్య కదలికలతో కూడిన కుట్ర అనేది కూడా కొంతమంది, ఈ ప్రశ్నలు కూడా కొంతమంది వేస్తూ ఉన్నారు. కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మిస్టరీ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒక పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు పైన ఆధారపడి ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.